సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసు ఇబ్బందికరంగా మారింది. రీసెంట్గా ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అండ్ రాహుల్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఎంజీరావు గారు, మోదీ అంటూ ఉన్నారు కాంగ్రెస్ విభజన, అలాగే కాంగ్రెస్ విముక్త భారత్ అని చెప్పి పదే పదే అంటూ ఉన్న క్రమంలో వీరి అరెస్టుతోనే మోదీ వ్యూహం స్టార్ట్ కాబోతోంది. ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద నేషనల్ లెవెల్లో అంటే ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా చెప్పాలంటే ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రధానమైన నాయకులు గాంధీ డైనాస్టిక్గా వచ్చేవాళ్ళు రాహుల్ గాంధీ, సోనియా మీద. వీళ్ళ మీద 2008లో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది సుబ్రహ్మణ్య స్వామి రిజిస్టర్ చేయడం జరిగింది. బీజేపీ నాయకుడు 2008లో పెట్టిన ఈ కేసు మీద ఇప్పుడు ఈడీ, అదేవిధంగా ఢిల్లీ సంబంధించిన క్రైమ్ బ్యూరోకి సంబంధించిన ఒక ఛార్జ్ షీట్ మీద ఇప్పుడు ఆయన మీద వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు ఇది రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు శామ్ పిట్రోడా, మోతీలాల్ వోరా అని ఇంకొక ముగ్గురు ప్రముఖమైన కాంగ్రెస్ నాయకుల మీద కూడా ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతోపాటు ఏజీఎల్ అని, నేషనల్ హెరాల్డ్ అని ఇలాంటి 3 సంస్థల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అసలు ఈ కేసు ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అరెస్ట్ అవ్వబోతున్నారా అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయండి. మీరు అన్నట్టు ఇప్పుడు మోడీ గారు ఎప్పుడూ కూడా బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత, ఎప్పుడు కూడా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ ఒకటి అంటారు, కాంగ్రెస్ ముక్తి భారత్ అంటే విముక్తి చెందాలి, ఇంకా కాంగ్రెస్ అంతం అయిపోవాలి ఇండియాలో అన్నట్టు. ఇది డైనాస్టిక్ వంశపారమైన పార్టీ, ఈ పార్టీ నాశనం చేసింది ఇండియాలో, ఈ పార్టీయే ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు మోడీ గారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఏమన్నారు, కాంగ్రెస్ అనేది విభజన రాబోతుంది కాంగ్రెస్లో బీహార్ ఎలక్షన్ డిఫీట్ అయిన తర్వాత అని మోడీ తన నోట వెంటే మాట చెప్పారు. మరి ఇదే ట్రాపా అంటే ఇప్పుడు హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ అరెస్ట్ అవుతే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ కాస్త బీజేపీ ఇప్పుడు బీహార్లో అపజయం తర్వాత కాస్త ఇబ్బందుల్లో ఉంది, ఇండియా గ్రూపులో ఐక్యత తేవడానికి ట్రై చేస్తుంది. ఈ టైం ఇవ్వకుండా వెంటనే ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్లో ఐక్యత లోపిస్తుంది. రీసెంట్గా శశి థరూర్ని మోడీ కలవడం జరుగుతుంది. ఎందుకంటే శశి థరూర్కి కాంగ్రెస్లో కాస్త అంటే కాంగ్రెస్ శశి థరూర్ ద్వారా విభజన తెస్తారా మోడీ గారని తెలుస్తుంది. ఈ విభజన తేవాలి అంటే కాంగ్రెస్లో అత్యున్నత నాయకత్వమైన రాహుల్, సోనియాలు అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం. అవినీతి కేసు అంటే ఈ నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికని నెహ్రూ మొట్టమొదటి ప్రధాని స్వతంత్రోద్యమంలో నెహ్రూ స్థాపించడం జరిగింది, ఒక పత్రిక అనమాట. ఈ పత్రిక ఏంటంటే ఈ పత్రికకు సంబంధించిన ఆస్తుల్ని ఈ సోనియా, రాహుల్ ఇద్దరు అంటే 2500 కోట్ల వరకు దొంగిలించారు, ఫ్రాడ్ చేశారు, క్రిమినల్ కన్స్పిరసీ జరిగింది. కాబట్టి ఈడీ రంగంలోకి వచ్చింది. ఏ విధంగా అంటే ఈ నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికని, దాని ఆస్తుల్ని ఇండియన్ అసోసియేషన్ అంటే యంగ్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థకి దాఖలాపరచడం, కేవలం 50 లక్షలు చెల్లించి, అంటే 50 లక్షల చెల్లింపుతో 2000 కోట్ల ఆస్తుల్ని యంగ్ ఇండియా దానికి మరల్చడం. యంగ్ ఇండియాలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకి 76% ఓట, అంటే 50 లక్షలు చెల్లించి 2500 కోట్లని వాళ్ళు క్రిమినల్గా దొంగిలించారు. కాబట్టి ఇది ఫ్రాడు, కాబట్టి దీనిపై కేసు అంటూ వెళ్ళారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటారు తప్పనిసరిగా వీళ్ళు జైలుకి వెళ్తారు, జైలు శిక్ష అనుభవిస్తారని సుబ్రహ్మణ్య స్వామి చెప్తారు. ఆయన చాలా పెద్ద పెద్ద కేసులు వేయడం జరిగింది. మరి ఏం జరగబోతుంది ఇక్కడ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ కేసులో, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్ట్ అయ్యే ప్రమాదమే ఇక్కడ పొంచి ఉంది. ఎందుకంటే అది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ వచ్చే లాస్ట్ 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాలే, కేవలం 240 సీట్లతోనే అది సరిపెట్టుకుంది, 400 టార్గెట్ పెడితే. అంతకుముందు ఫుల్ మెజారిటీ 2 సార్లు వచ్చింది. ఇప్పుడు మోడీ ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అంటే కాంగ్రెస్, ఇండియా గ్రూప్ ఐక్యత లోపిస్తే కానీ బీజేపీకి పూర్తి మెజార్టీ రాదు. కాబట్టి కాంగ్రెస్లో విభజన తేవడం, అంటే విభజనలు తెస్తూ ఉంటారు ఒకప్పుడు ఇందిరాగాంధీ, అన్ని పొలిటికల్ గిమ్మిక్స్ అండి. అంటే కాంగ్రెస్లో విభజన తేవాలంటే రాహుల్, సోనియాలు అరెస్ట్ అవ్వాలి. దీంతోపాటు ఇండియా గ్రూప్లో రాహుల్, సోనియాలు అరెస్ట్ అవుతే ఇండియా గ్రూప్లో ఐక్యత రాదు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, గుజరాత్ ఎలక్షన్ని, సౌత్లో తమిళనాడు, స్టాలిన్, ఈ ఎలక్షన్ అన్నింటినీ ఒంటి చేత్తో బీజేపీ గెలిపించుకోగలదు. ఇలా వీక్ అయిపోతే కాంగ్రెస్ ఇంకా ఆత్మవిశ్వాసం పోతే వచ్చే లోక్సభ ఎన్నికలు అది ఎప్పుడు జరిగినా 2027లో జరిగే అవకాశాలు ఇక్కడ కనపెడుతున్నాయి. ఇలా జరిగితే ఇక కాంగ్రెస్ ఎదుర్కోలేదు, మళ్ళీ బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ అనేది ఇక పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. ఇది మోడీ యొక్క ఒక అద్భుత వ్యూహంగా మనకి ఇక్కడ తోస్తుందండి. అంటే రాహుల్, సోనియాలు అరెస్ట్ అయ్యే అవకాశాలు 99% మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.